అందరికీ నమస్తే. అరణ్య శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేశవర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పిల్లలు సెల్ ఫోను, ట్యాబ్లు ఇవన్నీ ఎక్కువ వాడడం వలన చదువుకునే పిల్లలు వీరికి 2050 నాటికి 100 మంది పిల్లల్లో 50% మంది పిల్లలకి కళ్ళద్దాలు కలిగే కంపల్సరీ అయ్యే అవకాశం ఉందని, అలాగే భారత కంటి వైద్యుల సంఘం ACOIN తాజాగా హెచ్చరించింది. అలాగే తల్లిదండ్రులు వారి పట్ల శ్రద్ధ వహించి ఈ సెల్ ఫోను, ట్యాబ్లు ఇవనేది తగ్గించకపోతే వాళ్ళకి గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు, నేను గత వీడియోలో కూడా తెలియజేస్తానండి, అంటే చదువుకి నేను ఈ ఆందోళన, అనారోగ్యాన్ని చెప్పలేదు. నేనేం చెప్పానంటే చదువుకి మెమొరీ లాస్ అవుతారనేది నేను తెలియజేశాను ఆ వీడియోలో. అది కూడా లాసే కదా. వీళ్ళు ఈ ఎక్కువ టైంని ఇలా కేటాయించడం వల్ల ఇటు అనారోగ్య పాలవుతారు, చదువు పోతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా, వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు అలవాటైపోయి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళని నిదానంగా టైం తగ్గించి చదువు మీద శ్రద్ధ వహించేటట్లుగా చేయండి. సడన్గా చేసినా, ఫోన్ తీసేసినా వారు అప్సెట్ అయిపోయి రకరకాలుగా వాళ్ళు బాధపడిపోతున్నారు. కాబట్టి ఇలా ఫాలో అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరంతా. థ్యాంక్ యూ.